కాదండి 45 ఏళ్ళ కాకుండా గుడి ఇది. ఈ పొద్దు ఎవరు ఏది చేసినా ఆ పొద్దు చిన్న రోడ్డు ఉండింది. పొద్దు డబల్ రోడ్డు ఆపట్టే డబల్ రోడ్డు అయితే రోడ్డు ఉంది సెంటర్ అడ్డం అయ్యేటట్టుంటే ఏదైనా పైన కాల్చిన పోవచ్చు. ఆయన తీసిచ్చేదానికి తల్లిని బయటికి పంపిద్దామంటే అదే అంటుందా? మరి పోలీస్ ఆఫీసర్లో న్యాయం లేదా? వాళ్ళలోనూ ఉండారు కదా, లేదని కాదు కదా. మేలుమేలు ఉన్నారు, మేలుమేలుగా దైవంలో చదువుగా ఉండేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి తెలీదా? కానీ ఆ యొక్క కలెక్టర్కి ఏదో సస్పెండ్ అవుతావా, గుడి వీగుతావా అని చెప్పానంటే అందుకోసము వీటి వరకు వచ్చింది కథ. లేకుంటే ఏ లోటు లేదు. లక్షణంగా పోతున్నాయి, లక్షణంగా వస్తున్నాయి. రోడ్డు లక్షణంగా ఉంది. అందుకైతే నువ్వు పైన వేసుకో. రోడ్డు గుడి లోపలే ఉంటుంది. మనం బ్రిడ్జి కట్టినాము, ఆ విధంగా పోవచ్చు కదా. దానికి ముందు నువ్వు గవర్నమెంట్ అయితే నువ్వు అధికారచ్చుడు కాబట్టి అవతల భూమి గొడుగు ముత్యాల కూల్దది. అయితే గుడి ఆడికి చలం ఇచ్చినామని వాళ్ళు అంటున్నారు కొడుకులు. అది మాత్రమే. కానీ అది పెండింగ్ లో ఉంది, కోర్టులో ఉంది. నేను జమ్మ పోవాలి కదా. నువ్వు చెప్పినట్టు ఉంటుందా? నేను చెప్పినట్టు నువ్వు వినవా? నేను చెప్పినట్టు నువ్వు వినవా? నువ్వు చెప్పినట్టు నేను వినవా? చెప్పు. నేనా పొత్తు ప్రపంచానికి తల్లి అయింది, లోకాలకి తల్లి అయింది. ఆమె చేరింది, పెద్దమ్మ కాడి చేరింది వాళ్ళ అక్కయ్య దగ్గర. వాళ్ళ అక్కయ్య ఇచ్చాడు గుర్తుంది. ఇప్పుడు ఏం చెప్తుందో చెప్తా. ఆయన పొందిన పెద్దమ్మవ్వ బ్రహ్మైన ఆయన ఈశ్వరుడు ఇక్కడికి వచ్చినారు, ఇక్కడ కూర్చున్నారు. మరి నీతో అవుతుందా? మరి అందరినీ ఊడుతుంది. అప్పుడు నీకు సమాధానమా? నీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది, నిన్ను సాకి పెంచి చేసి నీ తల్లి చేసింది. నీ తల్లిని ఎవరు ఇచ్చింది? ఆయన. ఆ తల్లికి పుట్టిన నువ్వే కదా. మరి నువ్వు ఇంకా నీ అధికారం ఉంటేనే, పెన్ను పేపర్ ఉంటేనే నీ అధికారం ఉంటాను అందరినీ చేసి పంపిస్తావా? సరేనా? పొద్దుటూరు జడ్జి అయిన మాత్రంలోనే పెన్ను పేపర్ అధికారం ఉండాలని మాత్రంలోనే అధికారం ఉందనే 10 మందికి మున్సిపల్ చిత్తులు వేరా. నువ్వు జడ్జి అయితే నీ జడ్జిలు జడ్జి, నీ జడ్జిలు జడ్జి. పెన్ను పేపర్ ఉంటా నీ అధికారం అంటేనే ఇది అయిపోతుందా? నువ్వు జడ్జి అంటే నేను జడ్జిలు జడ్జి. నువ్వు అడుగుతున్నాడు పొద్దు నా కోర్టులో పేపర్ మొత్తం పుల్లాయిపాడి రామన్న అల్లుడు పుల్లాయిప్ప పేరు కూడా చెప్తాను చూడు. సరేనా? నిజులు బామ్మ ఉంటేనే నేను చెప్తాండి. మళ్ళా 30 మందికి ఒకడు నిలబడతాడు. 30 మందికి ఒకడు. కర్ణా వచ్చిందంటే వచ్చా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కాయ. మళ్ళా చంద్రబాబు నాయుడు గెలుస్తా అంటే గెలిచా. ఎట్ట గెలుస్తాడు అంటే అట్టే గెలిచేది. 3 కోట్లు పడతాయి. వ్యవహారం నడుపుతుంది. నీ సంగతి బుద్ధి చెప్పినా మరి ఏం చెప్తావు? అయిపోయింది. నీకు మేనేజ్మెంట్కి పోలే. నేనేనా? నేను కూడా 24 జిల్లాలకు ఇంటి కొడుకు. నేను డూప్లికేట్ మాట్లాడే కాదు. నేను ఉండేది. నేనేనా? అది నా కథ. ఏమేమవుతుందో ఇంకా ఏమనిపించుకోలో ఏమనిపించుకుంటారో గుడి విషయం లేక వచ్చినావు కాబట్టి అదంతా నువ్వు మోసుకో. ఎవరేమేమంటారు తెలియదు. నేను ఆ విషయం తెలిసినట్టుగా చెప్తున్నాను కదా. బీజేపీ వాళ్ళు ముఖ్యమైన కాబట్టి నిన్న వచ్చిన నేను ముందుగా చెప్పిపోయినా ఈ గుడి విషయం కలెక్టర్ బిల్లు అమ్మినాడంటే నేను అప్పుడు కిటికి వచ్చిన బిట్టుంటే మీ అమ్మాయి మీ నాయన కలెక్టర్ ఏం చెప్పినారు నాకు విషయం ఫోన్ చేసి మాట చెప్పాలమ్మా అన్న చెప్పినారు. వాళ్ళతో కాదు, వాళ్ళ నాయనతో కాదు, వాళ్ళ తాతతో కాదు నువ్వు అంతగా నువ్వు ఏది చెప్తున్నాను. నీ ఖర్చు పెట్టి 2 నెలలు అయింది.
అయిపోయి 5 వరకు నా ఖర్చు పని చేసింది, 6 వరకు పని చేయలేదు. ఇది జరుగుతుందని తెలుసు చెప్పిన జరుగుతుంది. చెప్పగారు ఊగుతున్నారు, ఊగని ముడుతున్నారు, ముడుదని ఏమేమి మోసుకుంటారో, ఏమేమి గొప్పతారో, ఏమేమి చేసుకుంటూ